ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రైనాకు చెందిన 6.64 కోట్ల చరాస్తులు, శిఖర్ ధావన్ పేరు మీద ఉన్న 4.5 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో భాగంగా ఈడీ వీరి ఆస్తులను సీజ్ చేసింది. రైట్, సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇది కీలక పరిణామం అని చెప్పాలి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సతీష్. శంకరి, 1xBet యాప్ మనీ లాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ షాక్ ఇచ్చింది. దాదాపు వారిద్దరికి సంబంధించి 11.14 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సురేష్ రైనా పేరు మీద ఉన్న దాదాపు 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన పెట్టుబడులు, శిఖర్ ధావన్ పేరు మీద ఉన్న 4.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ఈడీ ఆ రెండింటిని కూడా అటాచ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు స్థిరాస్తులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం PML యాక్ట్ కింద తాత్కాలిక జప్తు చేస్తున్నట్టు కూడా ఈడీ ప్రకటన చేసింది. ఇటీవల 1xBet యాప్ ప్రమోషన్ లో ఇద్దరిని కూడా ఈడీ ఢిల్లీ పిలిపించి వారిద్దరిని కూడా విడివిడిగా విచారించడం జరిగింది. ఆ విచారణ సందర్భంగా వారి నుంచి అనేక అంశాలను కూడా ఈడీ రాబట్టిన తెలుస్తుంది. గతంలో కూడా వారికి నోటీస్ ఇచ్చిన సందర్భంలో కూడా వారు ఈడీ ఏదైతే నోటీస్ ఇచ్చిందో ఆ నోటీసులో కూడా వారు స్పందించడం, దాంతో పాటు వారంతా కూడా ఈడీ కార్యాలయానికి రావడం, గంటల తరబడి వారిని విచారించిన అనంతరం తాజాగా ఈడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రం వారి ఆస్తులు మాత్రం జప్తు చేయడం జరిగింది. ఇక ఈ విషయంలో తదుపరి చర్యలు కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.